హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. స్టార్ట్ కెమెరా యాక్షన్ కాదు ఆక్షన్. ఎస్, మీరు వింటుంది కరెక్టే. ఈ వింటర్ సీజన్లో, అది కూడా ఎడారి దేశంలో క్రికెట్ ఫ్యాన్స్లో మరింత హీట్ పెంచడానికి వచ్చేసింది ఐపీఎల్ మెగా ఆక్షన్. సో సౌదీ అరేబియన్ సిటీ జెడ్డా వేదికగా 2 రోజుల పాటు ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగబోతుంది. చూసుకోవచ్చు, ఎప్పుడూ కూడా ఐపీఎల్ అనగానే అదొక చరిత్ర. ఒక సమకాలీన క్రికెట్లో, ప్రపంచ క్రికెట్లో సరికొత్త శకానికి తెరతీసింది ఏదైనా లీగ్ ఉందంటే అది ఐపీఎల్ మాత్రమే. వరల్డ్ వైడ్గా ప్రతి క్రికెటర్ కూడా ఈ లీగ్లో భాగం కావాలని కోరుకుంటూ ఉంటారు. సో చూసుకోవచ్చు, ఈసారి కూడా ఐపీఎల్ మెగా ఆక్షన్లో దాదాపు 1500 మంది పైగా క్రికెటర్లు తమ పేర్లు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. కానీ ఫ్రాంచైజీలకి మిగిలింది 204 స్లాట్స్ మాత్రమే. వారి కోసం 577 మందిని మాత్రమే బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. సో చూసుకోవచ్చు, చాలామంది స్టార్ క్రికెటర్లు ఈసారి వేలంలోకి వచ్చేశారు. అందులో ఛాంపియన్లుగా నిలిపిన, గత సీజన్లో ఛాంపియన్గా నిలిపిన, కోల్కతాను ఛాంపియన్గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. అలాగే ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఉన్నాడు. అలాగే లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఇంకా విదేశీ స్టార్ క్రికెటర్లు కూడా చాలామంది ఉన్నారు. సో ఎక్కడా కూడా చాలా విపరీతమైన ఆసక్తి పెరగడానికి కారణం అందరూ కూడా స్టార్ ప్లేయర్స్ చాలామంది వేలంలో ఉండడమే. సో ఏ ఫ్రాంచైజీ ఎవరిని దక్కించుకుంటుంది, ఏ యంగ్ క్రికెటర్ జాక్పాట్ కొడతాడు, ఏ విదేశీ ప్లేయర్కి అత్యధిక బిడ్డింగ్ రాబోతుంది, లేక గత రికార్డులు బదులు కొడుతూ ఈసారి ఇండియన్ క్రికెటర్సే, ఏదైతే ఇండియన్ స్టార్ క్రికెటర్స్ మరి హైయెస్ట్ బిడ్ దక్కించుకోబోతున్నారా. సో చూడొచ్చు, మొత్తం మీద 2 కోట్లతో బేస్ ప్రైజ్ ఉంటుంది స్టార్టింగు. ఇందులో 2 కోట్ల బేస్ ప్రైస్లో 81 మంది ఉన్నారు. అలాగే 1.5 కోట్లలో 27 మంది ఉన్నారు. ఇక అత్యధికంగా 320 మంది ఆటగాళ్ళు కనీస ధర 30 lakhs వేలంబర్లో నిలిచారు. సో ఇందులో భారత్ క్యాప్డ్ ప్లేయర్ 48 మంది, విదేశీ క్యాప్డ్ ప్లేయర్స్ 193, అలాగే అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ 318 మంది, ఇక విదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్లు 12 మంది. అన్క్యాప్డ్ ప్లేయర్లు అంటే ఒక్కసారి కూడా నేషనల్ టీంకి వాళ్ళ నేషనల్ టీంకి ఆడని ప్లేయర్ని అన్క్యాప్డ్ కేటగిరీస్లో పేర్కొంటారు ప్లేయర్స్ని. సో అసోసియేట్ దేశాలకు చెందిన 3 ఆటగాళ్ళు కూడా ఈసారి వేలంబరిలో ఉన్నారు. సో ఇండియన్ క్రికెట్కి సంబంధించి మనం ఏదైతే ఈ మెగా వేలంలో చాలా ఆసక్తి రేకెత్తించడం ప్రధాన కారణం, చాలామంది స్టార్ ప్లేయర్స్, కెప్టెన్లు, అంచనాలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వేలంలో ఉండడమే. సో ఈ వేలంలో ఫస్ట్ సెట్ 2 మర్కీ సెట్స్ ఉంటాయి స్టార్టింగ్లో. సో తొలి సెట్లో ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జాస్ బట్లర్, శ్రేయస్ అయ్యర్, అలాగే రిషబ్ పంత్, కగిసో రబాడా, హర్షదీప్ సింగ్, మిచెల్ స్టార్క్ రాబోతున్నారు. ఇక సెట్ 2లో ఇక యజ్వేంద్ర చాహల్ కావచ్చు, లివింగ్స్టోన్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, షమీల్కు అవకాశం ఉంది. సో ఫ్రాంచైజీల పరంగా చూసుకుంటే కనుక రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కొన్ని ఫ్రాంచైజీలు ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టాయి రిటెన్షన్ కోసం, కొన్ని ఫ్రాంచైజీలు తక్కువ మొత్తం ఖర్చు పెట్టుకున్నాయి. అంటే వేలం కోసం కొన్ని ఫ్రాంచైజీలు ఎక్కువ మొత్తం దాచుకుంటే, కొన్ని ఫ్రాంచైజీలు తమ స్టార్ ప్లేయర్స్ని వదులుకోవడం ఇష్టం లేక తమ వ్యూహాలకి మరింతగా పదును పెట్టి ఆ స్టార్ ప్లేయర్స్ని కంటిన్యూ చేసుకోవడానికి దాదాపు 75 కోట్ల వరకు ఖర్చు పెట్టిన ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ దగ్గర అత్యధికంగా 110.5 కోట్లు ఉన్నాయి. వాళ్ళు 110.5 కోట్లతో వేలంలోకి అడుగు పెడుతున్నారు. ఇక అత్యల్పంగా అంటే లోయెస్ట్గా రాజస్థాన్ రాయల్స్ దగ్గర కేవలం 40 కోట్లు మాత్రం ఉంది. అంటే ఈ అమౌంట్తోనే వాళ్ళు తమ టీంని కంప్లీట్గా నిర్మించుకోవాల్సి ఉంటుంది. కనీసం ఐపీఎల్లో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, 25 నుంచి 30 మంది ఒక టీమ్ స్క్వాడ్గా ఉంటారు. అంటే ఆడేది 11 మంది అయినప్పటికీ కూడా మినిమం 20 మంది టీం ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇంజురీస్ కావచ్చు, ఇతరత్ర కారణాల దృష్ట్యా రొటేషన్లో కొంతమందికి అవకాశం దొరుకుతుంది. మ్యాక్సిమం స్క్వాడ్ 25 to 30 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇది వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళు దీన్ని నిర్మించుకోవాల్సి ఉంటుంది టీం ఏదైతే ఫ్రాంచైజీలు. సో ఇక చెన్నై సూపర్ కింగ్స్కు 55 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ 73 కోట్లతోనూ, కోల్కతా నైట్ రైడర్స్ 51 కోట్లు, అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 53 కోట్లు, లక్నో 69 కోట్లు, ఇక ముంబై ఇండియన్స్ 45 కోట్లు, ఇక మన సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే 45 కోట్లతో, అలాగే గుజరాత్ టైటాన్స్ 69 కోట్లతో వేలంబరిలో ఉన్నాయి. అంటే ఫ్రాంచైజీలు తమ బడ్జెట్లో ఎవరిని, ఏ ఆటగాళ్ళని దక్కించుకోవాలో చాలా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇందులో పంజాబ్ కింగ్స్ ఎక్కువగా స్టార్ క్రికెటర్లు దక్కించిన అవకాశాలు ఉన్నాయనడానికి ప్రధాన కారణం వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ దాదాపు 110 crores. ఈసారి మనీ పర్స్ని 120 కోట్లకు పెంచింది బీసీసీఐ ప్రతి ఫ్రాంచైజీది కూడా. సో 110.5 కోట్లు ఉన్నాయంటే కేవలం 9.5 కోట్లు మాత్రమే పంజాబ్ ఖర్చు చేసింది రిటైన్, అంటే 2 ప్లేయర్లు మాత్రం ఉంచుకుంది. సో నువ్వు మిగిలిన అమౌంట్తో అతను ఖచ్చితంగా పంజాబ్కి ఏదైతే
కొంతమంది స్టార్ ప్లేయర్స్ కోసం ఎంతవరకు వెళ్ళే అవకాశం ఏదైనా ఉందంటే అది పంజాబ్ కింగ్స్కే. సో చూడొచ్చు, ఎందుకంటే వాళ్ళ టైటిల్ కాల్ నెరవేర్చుకోవడానికి ఈసారి స్టార్ ప్లేయర్స్ని చాలామందిని తీసుకుంటారా అనేది ఒక వ్యూహంగా ఉంది. ఇక ఫ్రాంచైజీలకు సంబంధించి ఒక ఆర్టీఎం ఆప్షన్ ఉంది, రైట్ టు మ్యాచ్. అంటే గతంలో తమ టీం ఆడిన ప్లేయర్ని మళ్ళీ వేలంలో వేరే టీం కనుక కొనుగోలు చేయడానికి ట్రై చేస్తే అదే బిడ్కి, అంతకంటే ఎక్కువ బిడ్కి ఆర్టీఎం ఆప్షన్ ద్వారా మళ్ళీ ఆ ఫ్రాంచైజీ తమను తీసుకోవచ్చు. సో ఈ ఆర్టీఎంఎల్ లెక్క చూసుకుంటే కనుక చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి ఉంది, ఢిల్లీ క్యాపిటల్స్కి 2 ఆర్టీఎం ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి 3, లక్నోకి 1, పంజాబ్కి అత్యధికంగా 4 ఆర్టీఎం చాయిస్ ఉంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు మాత్రం రిటైన్ చేసుకున్నారు కాబట్టి. సో ముంబైకి 1 ఉంది, సన్ రైజర్స్ హైదరాబాద్కి 1 ఉంది, గుజరాత్కి కూడా 1 ఉంది. సో ఇందులో క్యాప్డ్ అన్క్యాప్డ్ కేటగిరీ పరిధిలో వాళ్ళు దానికి అనుకూలంగా వ్యవహరించాల్సి ఉంటుంది. మొత్తం మీద మెగా వేలంలో ఈసారి చాలామంది అంచనా వేస్తుంది ఏంటంటే, ఏదైతే లాస్ట్ టైం మిచెల్ స్టార్ కోల్కతా నైట్ రైడర్స్ కానీ మిచెల్ స్టార్కి 24.75 కోట్లకు అమ్ముడయ్యాడు. సో ఆ బిడ్డింగ్ ఖచ్చితంగా బ్రేక్ అవుతుందని చాలామంది అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం రిషబ్ పంత్ మనం చూసుకోవచ్చు. కార్ యాక్సిడెంట్ తర్వాత అద్భుతంగా తను రీఎంట్రీ ఇచ్చింది, ఐపీఎల్తోనే అద్భుతంగా ఆడాడు. ఒక మంచి కెప్టెన్, మంచి వికెట్ కీపర్, అలాగే మంచి యంగ్స్టర్ కూడా. సో ఈ ఐపీఎల్ కాంట్రాక్ట్ 3 ఏళ్ళు ఉంటుంది కాబట్టి దాని కూడా ఫిట్నెస్, ఫాము, వయసు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటాయి ఫ్రాంచైజీలు. సో దీని పరిగణలోకి తీసుకుంటే కనుక రిషబ్ పంత్కి ఎంత లేదన్నా మినిమం 20 కోట్ల నుంచి మ్యాక్సిమం 30 క్రోర్స్ వరకు పలికే అవకాశం ఉందనేది చాలామంది అంచనా వేస్తున్నారు. అయితే ఈ రిషబ్ పంత్ని దక్కించుకోవడానికి ఒక్కరి కోసమే 30 కోట్లు పెడితే మిగిలిన డబ్బులతో మిగిలిన టీంని నిర్మించుకోవడానికి ఫ్రాంచైజీలు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాయనేది ఈ వేలంలో తెలిసిపోబోతుంది. సో పంత్తో పాటు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అలాగే విదేశీ ప్లేయర్స్లో బట్లర్ కావచ్చు, రబాడా కావచ్చు, మిచెల్ స్టార్క్, అలాగే కొంతమంది ఎవరైతే పేస్ బౌలర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా, అంటే చివరి నిమిషంలో రబాడా ఏదైతే రబాడాతో పాటు జోఫ్రా ఆర్చర్ చివరి నిమిషంలో యాడ్ చేయించుకున్నాడు లిస్ట్లో. సో ఇటువంటి ప్లేయర్స్కి ఎంతవరకు ధర పెడతారనేది చూడాలి. అలాగే దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న యంగ్స్టర్ చాలామంది ఉన్నారు. సో ఇండియన్ క్రికెటర్స్ ఈసారి జాక్పాట్ ఖచ్చితంగా కొడతారని ఒక అంచనాలు ఉన్నాయి. ఇక హైయెస్ట్ ఏదైతే ఏజ్ కేటగిరీలో 42 ఏళ్ల వయసులో జేమీ ఆండర్సన్ ఇంగ్లాండ్ అన్ని ఫార్మాట్లకి రిటైర్మెంట్ ఇచ్చాడు. అయితే ఐపీఎల్ మాత్రం ఆడాలనుకుంటున్నాడు. సో ఫస్ట్ టైం అతను 42 ఏళ్ల వయసులో ఐపీఎల్కి రిజిస్టర్ చేసుకున్నాడు. మేబీ అతన్ని ఏ ఫ్రాంచైజీ తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఇక లోయెస్ట్ కేటగిరీలో మనం చూసుకోవచ్చు 13,000 వైభవ్ పేరు వినిపిస్తూ ఉంది, వైభవ్ సూర్యవంశీ. అంటే 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యాడు. సో అతని కోసం ఏ ఫ్రాంచైజీ ఎంత బెడ్ వేస్తుంది అనేది చాలా ఆసక్తికరమైన అంశం. మొత్తం మీద ఐపీఎల్ మెగా వేలంలో ఎడారి దేశం వేదికగా ఆటగాళ్ళ మీద కోట్లాభిషేకం కురిపించడానికి ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. సో చూద్దాం, ఇండియన్ క్రికెటర్స్ జాక్పాట్ కొడతారా, విదేశీ క్రికెటర్లకి మరోసారి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతాయి అనేది ఈ 2 రోజుల వేలంలో తేలిపోబోతుంది.